నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అధ్వానంగా ఉందన్న కిషన్ రెడ్డి. దళారీలు ప్రభుత్వం మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆగ్రహం. నార్సింగి సమీపంలోని ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్. 5,500 కోట్ల రూపాయల విలువైన భూముల చుట్టూ కంచె ఏర్పాటు. భానుడి భగభగలతో నిప్పుల కుంపటిలా మారిన రాష్ట్రం. మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ. లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన డీకే శివకుమార్. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చించినట్లు సమాచారం. ఇరాన్ వద్ద ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండకూడదన్నదే ట్రంప్ నిర్ణయం. అమెరికాకు మేలు చేసే నిర్ణయాలనే తీసుకుంటారన్న శ్వేత సౌధం. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పొప్పలగూడ, నార్సింగి గ్రామాల పరిధిలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. చెరువు అభివృద్ధి పేరుతో చేస్తున్న కబ్జాలకు చెక్ పెట్టింది. చెరువులోని 5,500 కోట్ల రూపాయల విలువైన కబ్జాలను తొలగించి ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేస్తోంది. హెచ్ఎండిఏ లెక్కల ప్రకారం చెరువు 52.20 ఎకరాల పరిధిలో ఉండగా చెరువు మధ్యలోంచి కట్ట నిర్మించి 34.21 ఎకరాలు కొట్టేసే ప్రయత్నం జరిగిందని హైడ్రా పేర్కొంది. సిఎస్ఆర్ నిధులతో చెరువు అభివృద్ధి పనులు చేపట్టిన నిర్మాణ సంస్థ అభివృద్ధి మాటున కబ్జాలకు ప్రయత్నం చేసింది. గ్రామ రికార్డ్స్ ప్రకారం చెరువు పరిధి 59.11 ఎకరాలు కాగా ఇందులో ప్రభుత్వ శకం 20.23 ఎకరాలు. మిగతా అంతా పట్టా ల్యాండ్. అక్కడ ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదనే నిబంధనల్ని ఉల్లంఘించిన రియల్టర్లు పేదల పేరిట గుడిసెలు వేసి కొట్టేయాలని ప్రయత్నించారు. 2 నెలల నుంచి ఖాళీ చేయమని చెప్పి తగిన సమయం ఇచ్చిన హైడ్రా పేదలు గుడిసెలు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో చెరువు ఎఫ్టీఎల్ హద్దులు నిర్ధారించి హైడ్రా ఫెన్సింగ్ వేస్తోంది. చెరువు మధ్యలో వేసిన కట్ట తొలగించింది. కర్ణాటకలోని తాజా రాజకీయ పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొద్దిసేపటి క్రితమే కాబోయే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్
గవర్నర్ని కలిసి ఆయన సోదరుడితో కలిసి గవర్నర్ను కొద్దిసేపటి క్రితం కలిసి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన తేదీల మీద చర్చించారు. మనం చూడొచ్చు, లోక్ భవన్ వద్ద ఉన్నాం మనము. ఈ లోక్ భవన్లో గవర్నర్తో సమావేశం నిర్వహించి దాదాపు అరగంటకు పైగా ఆయన మాట్లాడారు. ఆయన సోదరుడు సురేష్తో కలిసి ఇద్దరు సుదీర్ఘంగా చర్చించారు. చర్చించిన అనంతరం ఆయన తన నివాసానికి వెళ్ళిపోయారు. అయితే ఎవరెవరు 1వ తేదీ 31, 1, 3, 5 ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు ప్రమాణ స్వీకారం పెట్టుకుంటానని చెప్పి గవర్నర్కు చెప్పినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఆ తేదీలకు సంబంధించి ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఈ తేదీల్లో 1వ తేదీ, 5వ తేదీ ఈ 2 రోజుల్లో నేను అందుబాటులో ఉంటానని చెప్పి గవర్నర్ చెప్పినట్లుగా మనకు సమాచారం వస్తుంది. వాస్తవంగా గవర్నర్ సతీమణికి ఆరోగ్యం బాగుండదు కాబట్టి ఆయన తరచుగా మధ్యప్రదేశ్కు వెళ్ళి వస్తూ ఉంటారు. మధ్యప్రదేశ్కు ఆయన వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి గవర్నర్ తేదీలను అలాగే ఈయనకు అనుకూలమైనటువంటి తేదీలని, అది కూడా ద్వారకానాథ్ ఈయన పూజారిగా భావించే ద్వారకానాథ్ కొన్ని డేట్లు ఇచ్చారు. ఆ డేట్లలో ఎప్పుడు వీలవుతుంది అనేది ఈ 2 డేట్లు మ్యాచ్ చేసుకొని ఇద్దరికి అనుకూలమైన డేట్లని ఎంపిక చేసుకోవడానికి చాలాసేపు చర్చించారు. అయితే ఇంకా అది ఫైనలైజ్ కాలేదని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు సిఎల్పి సమావేశం ఉంటుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఈ సిఎల్పి సమావేశంలో ఏకగ్రీవంగా డీకే శివకుమార్ని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత గవర్నర్ ఉంటే గవర్నర్ని కలిసే అవకాశం ఉంది, లేదంటే నేరుగా డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేలను కలిసే అవకాశం ఉంది. 2 రోజుల పాటు రేపు ఎల్లుండి 2 రోజులు ఢిల్లీలోనే ఉండి మంత్రివర్గ కూర్పు మీద ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనే విషయాల మీద చాలా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు సిద్ధరామయ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య 4 డిప్యూటీ సీఎంలు ఉండాలని చెప్పి ఆయన పట్టుబడుతున్నారు. అయితే డిప్యూటీ సీఎంలు ఎవరు అవసరం లేదని చెప్పి డీకే శివకుమార్ భావిస్తున్నారు. అయితే దీని మీద సుదీర్ఘంగా చర్చించడానికి ప్రమాణ స్వీకారానికి ముందే ఇవన్నీ కూడా ఆయన తన టీంని ఏర్పాటు చేసుకోవడానికి, తన వర్గానికి ప్రయారిటీ ఇవ్వడానికి, ఈ మంత్రిమండలిలో ఎవరెవరు ఉండాలి, ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలి అనే దాని మీద 2 రోజుల పాటు సుదీర్ఘంగా ఢిల్లీలోనే ఉండి అధిష్టానంతో మాట్లాడి ఫైనలైజ్ చేసుకొని 2 రోజుల తర్వాత బెంగళూరుకు వస్తారని చెప్పి కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ఈ ప్రస్తుతం గవర్నర్ ఉన్నా కూడా మధ్యాహ్నం తర్వాత ఆయన ఉండకపోవచ్చు అని గవర్నర్ బంగ్లా నుంచి మనకు సమాచారం వస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఆయన బయటకు వెళ్తారు, బెంగళూరులో ఉండరు అని సమాచారం వస్తుంది. అయితే రేపు ఎలాగూ ప్రమాణ స్వీకారం ఉండదు. ఈ ప్రమాణ స్వీకారం ఢిల్లీలో నిర్ణయం అవుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఢిల్లీలో అధిష్టానంతో కూడా మాట్లాడి అధిష్టానం ఫైనల్ చేసినటువంటి ఒక డేటు ఆయన పూజారి చెప్పినటువంటి డేట్లలో ఏదో ఒక డేట్ని అధిష్టానం కూడా ఫైనలైజ్ చేస్తుందని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా మల్లికార్జున ఖర్గే ఈ 3 కూడా ప్రమాణ స్వీకారానికి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే 3వ తేదీ కానీ 5వ తేదీ కానీ ప్రమాణ స్వీకారం ఉండొచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అయితే ఇదే మనం చూస్తున్నటువంటి ఈ లోక్ భవన్లోనే గవర్నర్ బంగ్లాలోనే ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు. భారీ అట్టహాసంగా ఏం కాకుండా సాధారణంగానే ఇక్కడే లోపల కొంతమంది మధ్యలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు 13 మంది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 13 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వీరిలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే సాయంత్రం 4 గంటలకు సిఎల్పి సమావేశం ఉంటుంది. ఏకగ్రీవంగా డీకే శివకుమార్ని తమ నేతగా ఎన్నుకోనున్నారు. డీకే శివకుమార్ అనంతరం సిఎల్పి నేతగా ఎన్నికైన అనంతరం ఆయన ఢిల్లీకి పయనం కానున్నారు. ఇది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, బెంగళూరు. ఓవర్ టు స్టూడియో. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువులను ఆక్రమిస్తూ అనధికారిక నిర్మాణాలు చేపడుతున్న కబ్జారాయుళ్ల గుండెల్లో దడ పుట్టిస్తోన్న హైడ్రా మరో ప్రత్యేక టీంను సిద్ధం చేసింది. ఆక్రమణల కూల్చివేతల సమయంలో ప్రజలు, అధికారుల మధ్య సమన్వయం కోసం హైడ్రా ఈగల్ టీంను ఏర్పాటు చేసి 3 నెలల నుంచి శిక్షణ ఇస్తోంది. అయితే ఇందులో 16 మంది ట్రాన్స్జెండర్లకు ఉద్యోగం కల్పిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. 11 మంది ట్రాన్స్ ఉమెన్స్, 5 ట్రాన్స్ మెన్లు హైడ్రా ఈగల్ టీంలో పనిచేస్తున్నారు. సమాజం నుంచి ఎంతో హేయమైన చర్యలను ఎదుర్కొన్న వారంతా ఇప్పుడు సగర్వంగా హైడ్రాలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వారితో మా ప్రతినిధి సతీష్ ప్రత్యేక ముఖాముఖి.
హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు చెరువులను పరిరక్షిస్తున్నటువంటి హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా ఈగల్ టీంను ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్రమణలకు సంబంధించి కూల్చివేతల సమయంలో ఈగల్ టీం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా వ్యవహరించేందుకు ప్రత్యేకంగా ఒక ఈగల్ టీంను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈగల్ టీంలో పనిచేసేందుకు ఒక ప్రత్యేకంగా ఒక 16 మందిని తీసుకోవడం జరిగింది. వారు మరెవరో కాదు, మనకు చాలా చోట్ల కూడా ఆత్మగౌరవంతో బతుకుతూ చాలామంది చీత్కారాలను ఎదుర్కొంటున్నటువంటి ట్రాన్స్జెండర్లు. అందులో 16 మందిని ఈ ఈగల్ వ్యవస్థలోకి తీసుకొని వాళ్ళు ఆత్మగౌరవంగా ఉద్యోగంగా జీవించేలా అవకాశం కల్పించింది. మరి దీనికి సంబంధించి హైడ్రాలో పనిచేస్తున్నటువంటి ఈగల్ టీం మనతో పాటు ఉంది. వాళ్ళకి అవకాశం రావడం ఎలా ఉంది, హైడ్రాలో ఎలా పనిచేయబోతున్నారు, హైడ్రా వల్ల వీళ్ళకి ఎలాంటి మేలు జరగబోతుంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరమ్మ, హైడ్రాలో రావడం, ఈగల్ టీంలో పనిచేయడం ఎలా అనిపిస్తుంది? ఏ పరిస్థితుల్లో మీకు ఈ ఉద్యోగం కలిగింది? నా పేరు గొప్ప భావన అండి. ఒక ట్రాన్స్జెండర్ని అయి ఉండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలండి. చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు బయట మేము చాలా చిత్కారాలకు గురయ్యాము. ఇప్పుడు ఒక కాన్ఫిడెంట్తో ఈ హైడ్రాలో జాబ్ చేస్తున్నాము. ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశానండి. తర్వాత చదవలేకపోయాను. బెగ్గింగ్ చేసేదాన్ని, ట్రాన్స్జెండర్ని నేను. స్వాభిమాన వాళ్ళు గవర్నమెంట్కి వాళ్ళు అప్రోచ్ అయ్యి ఇట్లా మాకు కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడిగారు. ఆ విధంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. మీ పేరేంటి? హైడ్రాలో జాబ్ రావడం అనేది మీకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్? హాయ్, నా పేరు సెల్వి అండి. నేను ఒక ట్రాన్స్ విమెన్ని. చాలా సాటిస్ఫాక్షన్ ఉంది నాకు హైడ్రాలో నాకు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. హైడ్రా ఫ్యామిలీలో ఒక పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆల్రెడీ బిఫోర్ పాస్ట్లో కూడా నేను జాబ్ చేశాను హైదరాబాద్లోని, బీపీఓస్లో చేశాను. అక్కడ ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్ అనేది జరిగింది. కొద్దిగా కాలం దానికి కొద్ది దూరం అయిపోయాను. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఒక బ్రేక్ అనేది వచ్చింది. గవర్నమెంట్లో మాకు ఒక ఆపర్చునిటీ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మాకు అలాంటి జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడ లేదు. ఒక కామన్ పీపుల్ ఎలాగో మేము అలాగే మమ్మల్ని అందరితో పాటు సమానంగా అందరూ ఆదరిస్తున్నారు. అంటే మా దాంట్లో కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇంకొద్దిగా ముందుకు రావాలి, ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ట్రాఫిక్ దాంట్లో మా వాళ్ళు చేస్తున్నారు, మెట్రోలో చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రాకి వచ్చాం. ఇలాగే ఉమెన్ సేఫ్టీ వింగ్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ప్రభుత్వం మాకు చొరవ తీసుకొని మమ్మల్ని చూసుకుంటుంది. మమ్మల్ని కూడా ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఆదరిస్తుంది. ఇంకా మా కమ్యూనిటీ మెంబర్స్లో ఎవరైతే చదువుకొని ఉన్నారో, జాబ్స్ చేసే క్యాపబిలిటీ వాళ్ళకు ఉందో ఖచ్చితంగా వాళ్ళు జాబ్స్ అనేది చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కరు వివిధ పరిస్థితుల్లో నుంచి హైడ్రాలో అవకాశం అందుకున్నారు, మరికొంతమంది ఉన్నారు. మీరు ఏ పరిస్థితుల్లో హైడ్రా రావడం జరిగింది? హైడ్రాలో మీ రోల్ ఏంటి? హాయ్, నా పేరు హారిక. నేను ఈ ఇంటర్వ్యూకి రాకముందు కూడా, హైడ్రా రాకముందు కూడా ఇంకా ఇంటర్వ్యూలు కూడా మేమిద్దరం వెళ్ళాము, చూసాం. ఆ ఇంటర్వ్యూలు కూడా మాకు రాలేదు. లాస్ట్కు హైడ్రాలో ఒక ఇంటర్వ్యూ ఆప్షన్స్ ఉందంటే మేము ఇద్దరం వచ్చాము ఇక్కడికి ఇంటర్వ్యూకి. ఇక్కడ సెలెక్షన్ అయ్యి జాబ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చాక బయట మాకు ఒక ఇంతమందికి భిక్షాటన చేసినప్పుడు ఒక షాప్ల కాడికి వెళ్ళేసి మమ్మల్ని ఎలా వెళ్తారని చేసేవాళ్ళో వాళ్ళు ఇప్పుడు మాకు రెస్పెక్ట్ ఇచ్చి మా దగ్గర మాట్లాడుతున్నారు. అంటే ఒక జాబు వచ్చినందుకోసం మాకు బయట రెస్పెక్ట్ పెరిగింది. ఇంకోటి మమ్మల్ని చూసే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పలకరివ్వడం అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇది ఒక మంచి అవకాశం అని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది హైడ్రాలోకి రావడం? వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మై సెల్ఫ్ శోభిత, ఐఎమ్ ఏ ట్రాన్స్ గర్ల్. నేను డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను లైక్ లాస్ట్ ఇయర్ 2024లో. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఐ ట్రైడ్ లాట్ ఆఫ్ జాబ్స్ బట్ దే గాట్ రిజెక్టెడ్ మీ బికాస్ ఆఫ్ LGBT community like trans related. So I searched a lot of and they are seeing like discrimination. When I'm studying also they will do discrimination like మీరు కూడా జాబ్ చేస్తారా, అట్లా మీరు కూడా చేయగలుగుతారా అని ఒక డిస్కంఫర్టబుల్. ఎన్ని పోయినా రిజెక్ట్ చేసిండ్రు. నేను MNC కంపెనీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా. నేను అనుకున్నా ఓకే, ఐ జస్ట్ మోటివేట్ ఫర్ మై సెల్ఫ్. నేను ఇంకా హైడ్రాలో నెక్స్ట్ ఆపర్చునిటీ నాకు NGO ఆర్గనైజేషన్ సింధు మేడం అనేది ఒక మాకు ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆ అక్క వాళ్ళు నాకు రిఫర్ చేస్తే లైక్ మొత్తం ఇక నాకు ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఈ ఒక జాబ్ రావడం వల్ల నాకు ఒక
కాన్ఫిడెంట్ అనేది ఉంది. ఓకే మేము కూడా జాబ్ చేయగలుగుతాం, మేము కూడా ఐ కెన్ లివ్ మై సెల్ఫ్ యాజ్ ఎ ఇండివిజువల్. ఓకే, వీళ్ళకు ప్రాపర్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హైడ్రా అనేది చాలా సవాల్తో కూడుకున్నటువంటి అంశం. కూల్చివేతల సమయంలో కావచ్చు, సో రెస్క్యూ ఆపరేషన్లో కావచ్చు, లేదంటే విపత్తుల సమయంలో వీళ్ళంతా కూడా పనిచేయాల్సి ఉంటుంది. మరి వీళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు, ఆ ట్రైనింగ్ పొందేటప్పుడు వీళ్ళ అనుభూతి ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సో మీకు ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు, హైడ్రాలో ట్రైనింగ్ తీసుకోవడం వల్ల సో ఎలా అనిపించింది మీకు? అందరికీ నమస్కారం. నా పేరు రుచిత, నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అవర్ స్టేట్ గవర్నమెంట్ అండ్ అవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్. ట్రైనింగ్ దాదాపు 1 month జరిగింది. ఆ తీసుకున్న టైంలో కూడా కొన్ని మెలకువలు అనేది మేము నేర్చుకున్నాము. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎలాగైనా మాలో ఉన్న టాలెంట్ని నిరూపించుకోవాలని ముందడుగు వేసాము. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు గాయత్రి. నేను హైడ్రా టీంలో ఈగల్ టీమ్గా మేము వర్క్ చేస్తున్నాం. ఈగల్ టీమ్ అనేది ఒకటి స్పెషల్ ఫోర్స్. మాకు 1 month ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి, జాబ్ ఎలా చేస్తే బాగుంటుంది, తర్వాత ఎలాంటి విపత్తులు వస్తాయి, ఎలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్తో పాటు మోటివేషన్ కూడా చాలా ఇచ్చారు మాకు. ఎక్స్ మిలిటరీ వాళ్ళు, ఇక్కడ ఎక్స్ మిలిటరీ వరకు ఉన్నారు, వాళ్ళైతే మాకు ఇచ్చారు అన్నట్టు ట్రైనింగు. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితులలో మన హైదరాబాద్లో ఎంతో కాలం నుంచి చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక విశాలమైన చెట్లతోటి నిండు ఉన్న హైదరాబాదు ఈరోజు ఆక్రమణలకు గురవుతుంది. అలాంటి హైదరాబాదుని కాపాడేందుకు ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే దాంట్లో పనిచేస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. సో మీ పేరేంటి, ఏ సిచ్యువేషన్లో మీరు హైడ్రాలోకి రావడం జరిగింది, ఈ జాబ్ అనేది ఎంతవరకు మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? అందరికీ నమస్కారం. నా పేరు శ్రేయాన్స్. నేను ఒక ట్రాన్స్మెన్ని. ట్రాన్స్జెండర్ అనగానే అందరికీ ట్రాన్స్ ఉమెన్ మాత్రమే కనిపిస్తుంది. ట్రాన్స్మెన్స్ ఉన్నారని ఇప్పుడిప్పుడు కొంత అవగాహన ఉంది. ఒకప్పుడు ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్స్ ఉమెన్సే. మాకు అసలు బయట జాబ్స్ ఎక్కడ ఏం దొరికాయి. మేము ఒకవేళ జాబ్స్కి వెళ్ళినా మా సర్టిఫికెట్లు వేరే ఉంటాయి, మేము వేరే ఉంటాం. క్వశ్చన్స్ చేయడం అవి మాకు నచ్చక మేము ఎక్కడ జాబ్ చేయము. ఇక ఈ మధ్యన గవర్నమెంట్ ట్రాఫిక్లా, ఇంకా మెట్రోలా, ఇక్కడ హైడ్రాలా ఇస్తున్నారు. అంటే ఇన్ని రోజులు మేము అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈగల్ టీంలో ఈ హైడ్రా చేయడం వల్ల మమ్మల్ని అంటే ట్రాన్స్ ఉమెన్ వాళ్ళని మేడం లెక్క, మమ్మల్ని సార్ లెక్క మంచిగా చాలా రిసీవ్ చేసుకుంటారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, విన్నారు కదా హైడ్రా ఈగల్ టీంకి సంబంధించినటువంటి విశేషాలు. వీళ్ళు ఒక్కొక్కరు సమాజంలో విభిన్న పరిస్థితుల నుంచి హైడ్రాకు వచ్చి గత 3 నెలల నుంచి ఉద్యోగం చేస్తున్నారు. ఇక హైడ్రా చేపట్టబోయేటువంటి ఆపరేషన్లలో ఈగల్ టీం ముందుండి ఎవరైనా ఇబ్బందులకు గురైనా అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ఇతర వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళకు సరైన అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, నీటి వనరుల సంరక్షణలో ఇక నుంచి ఈగల్ టీం అనేది కూడా ముమ్మరంగా పనిచేయబోతుంది. సో హైడ్రా ఈగల్ టీంలో అవకాశం దక్కడం పట్ల ఇలాంటి ఎంతోమంది ట్రాన్స్జెండర్లు అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సమాజంలో శీతకారానికి గురవుతూ ఇబ్బందులు పాలవుతున్నటువంటి ఇలాంటి ఎంతోమంది ట్రాన్స్జెండర్లు తమ అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఇలాంటి ప్రభుత్వ సంస్థల్లో పనిచేయాల్సిందిగా వీరంతా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ నరేందర్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ క్షేత్రస్థాయిలో అధ్వానంగా ఉందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దళారీలు, అధికారులు, ప్రభుత్వం మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ బస్సు యాత్రతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్న కిషన్ రెడ్డి కేంద్రం ధాన్యం తీసుకోవట్లేదని సీఎం, మంత్రులు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఖరీఫ్లో 58.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని కేంద్రం, రాష్ట్రం మధ్య ఒప్పందం కుదిరిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. సన్నబియ్యం సేకరించి దొడ్డు బియ్యం వదిలేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ముందు చూపు చర్యలు ఏమీ తీసుకోలేదు. సన్న బియ్యం సేకరిస్తారు, దొడ్డు బియ్యం గాలికి వదిలేశారు. దొడ్డు బియ్యం పండించేట్టు రైతుల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్ ఏంది? ఎప్పుడైనా ఆలోచించిందా ఈ ప్రభుత్వం? దొడ్డు బియ్యం కావాల్సినటువంటి మేలు రకమైనటువంటి విత్తనాల సరఫరా చేశారా? ఏదైతే దొడ్డు బియ్యం ఉత్పత్తి అవుతుందో దానికి ప్రపంచంలో, భారతదేశంలో మార్కెట్ ఉందా? ఎంత దురదృష్టం అంటే గన్ని బ్యాగులు సరఫరా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. 6 నెలల ముందు బస్తాలు తెచ్చుకునే సోయిలేరా ఈ ప్రభుత్వానికి? ఉదికు రైతులు పంట పొలాల నుంచి ధాన్యం తీసుకురావాలంటే బస్తాల కోసం ఎత్తుకాల్సినటువంటి పరిస్థితి. ట్రాన్స్పోర్ట్ ఉండదు, మార్కెట్ యార్డ్లో ప్లాట్ఫామ్స్ ఉండవు, లారీల మీద రోజుల తరబడి ట్రాక్టర్ల మీద పెట్టుకుని రైతులు ఉదికు వర్షం చూస్తుండాలి, ఉదికు అధికారులను చూస్తుండాలి. వాళ్ళ దయ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి రైతులకు ఎందుకు ఉండాలి అడుగుతాను. దేశమంతా కూడా ఇప్పటి వరకు 87 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రొక్యూర్మెంట్ చేస్తే దేశమంతా ఒక తెలంగాణ నుంచే 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచే సేకరించడం జరిగింది. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వానికి అభిమానం ఉందా లేదా దీన్ని అర్థం చేసుకోవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ఊపిరి పోద్దామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి ఎడ్యూకోజ్ స్కూల్లో ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతి గ్రామంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీసి జాతీయ అంతర్జాతీయ వేదికలకు తీసుకెళ్లడానికి సీఎం కప్ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. చదువుతో పాటు వివిధ రంగాల్లో విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీస్తున్న ఎడ్యూకోజ్ పాఠశాల డైరెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మండల కేంద్రంలోని గుంటి యాదమ్మ ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో మంత్రి పాల్గొని ప్రారంభించారు. సీఎం కప్ ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్ లో ఫస్ట్ ఎడిషన్ లో 3.5 లక్షల మంది పిల్లల్ని నేషనల్ లెవెల్ ఆడిపించేంత వరకు పిల్లల టాలెంట్ ని గ్రామ స్థాయికి వచ్చి వెతికి తీసి అక్కడి నుంచి తీసుకొచ్చి మండలంకి వచ్చి నియోజకవర్గానికి, అక్కడి నుంచి జిల్లాకి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. చెప్పలే ఈ రోజు కిరణ్ గారు పిలిచారు. ఈ కనిపించిన 50-100 మంది పిల్లల్లో రేపు పొద్దున ఎవరైనా ఖచ్చితంగా ఆడేటోడు తయారైతే ఈ దేశానికి ఆడేటువంటి అవకాశం రావచ్చేమో, ఈ పిల్లల్ని చూస్తే గుర్తుపట్టేసి పికప్ చేస్తామేమో అనేటువంటి కాన్సెప్ట్ రావడం జరిగింది. వర్తున్న ప్లేయర్స్ ని వెతికి తీసేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ రోజు భగవంతుడు నాకు ఇచ్చింది. ప్రచండ భానుని భగభగలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. అధిక ఎండలు, తీవ్రమైన వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇవాళ మహబూబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 5 జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు నిజామాబాద్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న వర్షాకాలంలో నగర ప్రజలు ఇబ్బంది పడకుండా హైడ్రా ముందస్తు చర్యలు చేపడుతోంది. వరద నీరు సాఫీగా సాగేలా పోలీస్, జీహెచ్ఎంసీ, నీటిపారుదల, ఐఎండీ, యూబీడీ, జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వరద కాలువల్లో పూడికతీత పనులు ముమ్మరంగా జరగాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 523 వాటర్ లాగింగ్ పాయింట్లుండగా అందులో 105 వరకు మేజర్, 157 మీడియం, 261 మైనర్గా గుర్తించినట్లు వివరించారు. వర్షాకాలం ఆరంభం నాటికే సమస్యల పరిష్కారం జరగాలని, ఇందుకు ఆయా శాఖలు ఏ విధంగా ప్రయత్నిస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలతో హైడ్రా సమన్వయంగా పనిచేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చెట్లు విరిగిపడి రహదారులపై ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, యూబీడీ విభాగం ముందుగానే పరిష్కరించాలని కోరారు. నగరంలో ఉన్న జలాశయాల్లో నీటి విలువలను తగ్గించి ఉంచేలా ఇరిగేషన్ విభాగం చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్కు అనుసంధానంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను అందుబాటులో ఉంచాలన్నారు. కేసు బట్టి మేము చేస్తాం. ఏ కేసు మీకు ఎఫ్ఐఆర్ నెంబర్ 2011/26 దాని గురించి వచ్చాను, చూద్దామని. ఎట్లా సార్ లోపలికి వెళ్తారా సార్? ఇప్పుడు లోపలికి వెళ్తారా? రమేష్ కేబుల్ అరెస్ట్ చేయడానికి అబిడ్స్ పోలీసులు అయితే రావడం జరిగింది. తాజాగా సింగరేణికి సంబంధించి కూడా కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా
దర్యాప్తు అయితే చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు టీఆర్ఎస్ భవన్లో బాలసుమన్ ఇక్కడ ఉన్నారనే ఒక సమాచారంతో కూడా నేరుగా అబిడ్స్ ఏసీపీతో పాటు నాంపల్లి సిఐ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంతో ఇక్కడ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఇక్కడ అరెస్టు చేస్తారనే ఒక సమాచారంతో కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే గవర్నర్ దగ్గరికి రావడం జరిగింది. దీంతో కూడా ప్రస్తుతం పోలీసులు కూడా భారీగా మోహరించి తర్వాత ఆ కేసుకు సంబంధించి కూడా అతన్ని విచారించడానికి వెళ్తారా లేదా ఇంకా అరెస్ట్ చేస్తారని ప్రస్తుతం బాలసుమన్ ఇక్కడ ప్రస్తుతం బాలసుమన్ ప్రెస్ మీట్ పెట్టి తర్వాత వివరాలు వెళ్ళిస్తారని చెప్పడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేయాలని చెప్పి చేస్తారా లేదా అదుపులో తీసుకొని విచారణ కొనసాగిస్తారనేది కూడా నాంపల్లి సిఐ కానీ తర్వాత అబిడ్స్ ఏసీపీ కూడా ఇక్కడికైతే వచ్చి తర్వాత అక్కడికి సంబంధించిన వివరణ అడిగి తెలుసుకుంటున్నారు. మరొక పక్క ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన లీగల్ టీం కూడా న్యాయవాదులకు సంబంధించి అయితే ఇక్కడికి వచ్చి తర్వాత వారితో వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. వివరాలకు సంబంధించి కూడా వారు పోలీసులు తర్వాత న్యాయవాదులకు సంబంధించి ఏ కేసుకు సంబంధించి కూడా జరిగింది ఆ కేసుకు సంబంధించి కూడా వివరాలు అయితే ప్రస్తుతం అబిడ్స్ ఏసీపీ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుంటారు. సార్, అంటే ఏ కేసులో తనని విచారించడానికి వీరు ఇక్కడికి రావడం జరిగింది, అసలు ఏంటి సార్ ఇది? మనం మొన్న జరిగినటువంటి కామెంట్స్ పైన విచారణ చేయడానికి వచ్చింది. అంటే ఏపీఎస్లో కేసు నమోదైంది సార్. నాంపల్లిలో సింగరేణి కాలేరీస్ ఇచ్చిన కేసు నాంపల్లి పిఎస్ అరెస్ట్ చేయడానికి లేకపోతే నోటీసులు ఇవ్వడానికి మాత్రం ఫస్ట్ అయితే వచ్చి అసలు ఏంది అనేది ఎంక్వైరీ చేయాలి కదా, దాని గురించి రావడం. నోటీసులు ఏమి ఇచ్చారా సార్? దీనికి నోటీస్ ఇచ్చేది ఏముంటుంది, నాన్ అవైలబుల్ కేసుకు నోటీస్ ఏంటి? పవన్ లోపలికి వెళ్తున్నారా లేకపోతే అతను బయటకు వచ్చినా చూస్తాం. ఫస్ట్ అసలు ఉన్నారా లేరా కదా, దాన్ని బట్టి డిసైడ్ మనకు మెరిట్స్ ఆఫ్ ద కేసు మేము చేస్తాం. ఓకే, ఇది ఏసీపీ కూడా అబిడ్స్ ఏసీపీ కూడా చెప్పడం జరిగింది. అయితే మొన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏవైతే చేయడం జరిగిందో దానికి సంబంధించి మాత్రమే ఇక్కడికి వచ్చాము, అక్కడ ఉన్నారని ఒక అయితే ఇక్కడికైతే ఇప్పటికే కూడా సెక్షన్లు కూడా నమోదు చేయడం జరిగింది. నుంచి విచారించి అతన్ని ఉన్నారనే సమాచారంతో అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా అయితే అరెస్ట్ చేసే ఆలోచనలు అయితే పోలీస్ అధికారులు అయితే ఇప్పటికే ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే అతను ఏసీపీ మాట్లాడిన వరకు అయితే తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు ఇటు సమాచారం అందుకున్న బాలసుమన్ను అరెస్టు చేస్తారని ఒక సమాచారం అందుకొని కూడా కార్యకర్తలు భారీగా భవన్ ముందు అయితే చేరుకోవడం జరిగింది. నాంపల్లి సిఐ తర్వాత ఇటు బంజారాహిల్స్ సిఐతో పాటు తర్వాత జూబ్లీస్కి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. భారీగా పోలీసులకు సంబంధించి అయితే మోహరించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి మరి అతను తాజాగా ఒక మీటింగ్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, దాని ప్రధానంగా కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది నాయకులు నేరుగా డీజీపీ కూడా ఫిర్యాదు ఇవ్వడం, తర్వాత వివిధ ఇటు నాంపల్లి పోలీస్ స్టేషన్లో కూడా దానికి సంబంధించిన ఫిర్యాదు ఇవ్వడంతో కూడా పోలీసులు కేసు నమోదు చేసి కూడా ప్రస్తుతం కేసు నమోదు చేయడం సంబంధించి కూడా సెక్షన్ నమోదు చేశామని చెప్పి కూడా అధికారులు ప్రస్తుతం అయితే వెళ్లించడం జరిగింది. దానికి ఆ కేసులో భాగంగానే అతను ఇక్కడ ఉన్నారనే సమాచారంతోనే మాజీ ఎమ్మెల్యే బాలసుమన్ని అదుపులో తీసుకోవడానికి ఇక్కడికి రావడానికి వచ్చామని చెప్పి కూడా ప్రధానంగా ఏసీపీ కొద్దిసేపు అయితే అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ అయితే చూడాలి. మరి భవన్లో లోపలికి వెళ్ళడానికి ప్రస్తుతం అయితే భవన్ లోపలికి అయితే వెళ్ళలేదు. కానీ మరి కాసేపట్లో ఇక్కడ సిచ్యువేషన్ బట్టి సంబంధించి కూడా లోపలికి వెళ్ళాలా లేదా ఒక అతనే పిలిపియడం అనేది ఏదన్నా చేస్తామని చెప్పి కూడా ప్రస్తుతం అబిడ్స్ ఏసీపీ అయితే ప్రస్తుతం మనం ఇందాక మాట్లాడేది. కానీ ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు తర్వాత నాయకులకు సంబంధించి ఇప్పుడే సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు ఇక్కడికి మోహరించడం జరిగింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా భారీగా ఇక్కడికైతే మోహరించడంతో కూడా పోలీసులు మరికొంతమందిని కూడా బెటాలియన్ సంబంధించిన సిబ్బందిని కూడా ఇక్కడికి పిలిపించి అతన్ని అదుపులో తీసుకునే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఓటు స్టూడియో. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి ఎల్లమ్మ ఆలయ ఈవో రాజేందర్ రెడ్డి దేవస్థానంలో 45,000 రూపాయల చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏటా పోలేపల్లి ఎల్లమ్మ ఆలయంలో ఫిబ్రవరి నెలలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వారం రోజుల అనంతరం తర్వాత కమిటీ సభ్యుల సమక్షంలో హుండీ ఆదాయం లెక్కిస్తారు. కానీ ఆలయ ఈవో రాజేందర్ రెడ్డి అధికారులు కమిటీ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హుండీని లెక్కించారు. మొత్తం 6,934 రూపాయల ఆదాయం సమకూరిందని సంబంధించిన బ్యాంకు ఖాతాలు
డిపాజిట్ చేసేందుకు ఈవోతో పాటు ఎండోమెంట్ అధికారులు సిద్ధమయ్యారు. లెక్కింపులో అనుమానం ఉందని మరోసారి లెక్కించాలని కమిటీ సభ్యులు మరోసారి లెక్కించగా 41,500 రూపాయలు మాయమయ్యాయని గుర్తించారు. కమిటీ సభ్యుల ఫిర్యాదుతో ఈవో రాజేంద్రపై పోలీసులకు కేసు నమోదు చేశారు. విచారణలో ఆలయ ఈవో రాజేంద్ర రెడ్డి అక్రమానికి పాల్పడినట్లు తేలింది. నల్గొండ జిల్లా చిట్యాలలోని జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సులో అగ్ని ప్రమాదం జరగడంతో పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి కాకినాడకి వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో సాంకేతిక లోపం కారణంగా ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో వీధి కుక్క దాడిలో 4 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. మెంట్రాజ్పల్లి గ్రామానికి చెందిన సాయి హర్షిత్ ఇంటి ఎదుట ఆడుకుంటుండగా కుక్క దాడి చేసింది. బాలుడి అరుపులతో అప్రమత్తమైన తల్లిదండ్రులు వెంటనే కుక్కను తరిమేయడంతో పెను ప్రమాదం తప్పింది. చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వీధి కుక్కల బెడద తగ్గించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కార్పొరేట్ కంపెనీల్లో ఆఫర్ వచ్చిందని భారీగా కార్లు అద్దెకు కావాలంటూ నమ్మిస్తారు. అందరూ చెల్లించే అద్దె కన్నా ఎక్కువే ఇస్తామని హామీ ఇస్తారు. అర్జెంటుగా కార్లు కావాలంటూ హడావిడి చేస్తారు. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తుందని కనీసం ఈఎంఐ డబ్బులైనా వస్తాయని ఆశపడ్డారు. అంతే సంగతులు. మొదటి నెల అద్దె డబ్బులు సక్రమంగానే చేరతాయి. ఆ తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది. ఇన్ని కార్లు తీసుకెళ్లి వీళ్ళు ఏం చేస్తున్నారు? కాస్త డబ్బులు వస్తాయని ఆశపడి కార్లు అప్పగించిన యజమానులు ఎలా నష్టపోతున్నారు? లక్షలాది రూపాయలు వెచ్చించి కార్లు కొనుగోలు చేసినా కిరాయిలు లేక యజమానులు ఈఎంఐలు కట్టలేక సతమతమవుతున్నారు. అలాంటి వారికి అద్దెకు కార్లు తీసుకుని అధిక డబ్బులిస్తామంటూ ఓ ముఠా ఆశ చూపించింది. బెంగళూరులోని కార్పొరేట్ కార్యాలయాలతో పాటు కియా పరిశ్రమలో అధికారులకు నెలవారీ అద్దెకు ఏర్పాటు చేస్తున్నామని నమ్మించారు. కారు ఏమాత్రం దెబ్బతినదని, కేవలం పికప్ డ్రాపింగ్లు మాత్రమే ఉంటాయని చెప్పి కార్లు తీసుకెళ్లారు. అలా వెళ్లిన కార్లు మళ్లీ వెనక్కి తిరిగి రాలేదు. ఆయా కంపెనీలకు వెళ్లి వాకాబు చేసినా ఎక్కడా కనిపించలేదు. ఇంతకీ ఆ కార్లు ఏమయ్యాయి? అద్దె కోసం కార్లు తీసుకెళ్లిన ముఠా సభ్యులు వాటిని ఏం చేస్తున్నారు? శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని వెంకరెడ్డిపల్లికి చెందిన హరికి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశ కలిగింది. పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టాలంటూ స్నేహితులు అశోక్, రవి, అజిత్ కు చెబుతుండేవాడు. తమకు కూడా డబ్బులు చాలా అవసరముందని చెప్పారు. దీంతో అందరూ కలిసి ఓ పథకం వేశారు. గ్రామాల్లో కార్ల యజమానుల వద్దకు వెళ్లి తాము కార్పొరేట్ సంస్థలకు కార్లు సప్లై చేస్తుంటామని నమ్మించారు. కాబట్టి మీ కారు మాకు అద్దెకు ఇస్తే నెలకు 45,000 రూపాయలు ఇస్తామని ఆశ పుట్టించారు. దీంతో కొందరు యజమానులు పత్రాలు రాయించుకొని మరీ వారికి కారులు ఇచ్చారు. వీరిని చూసి మరికొందరు ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి మరీ కొత్త కారులు కొని వీరికి అప్పగించారు. మొదటి నెల చెప్పిన ప్రకారం అద్దె చెల్లించేవారు. రెండో నెలలో తమ సంస్థలో ఆడిట్ జరుగుతోందని, అందుకే సగం ఇస్తున్నామని చెప్పి తప్పించుకునేవారు. మూడో నెల వచ్చేసరికి అద్దె మాట సంగతి దేవుడెరుగు, అసలు కారే కనిపించకుండా పోతుంది. ఆ కార్లను వేరొకరి వద్ద తనఖా పెట్టి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని ముఠా సభ్యులు పరారైనట్లు తెలుసుకుని యజమానులు లబోదీబోమంటున్నారు. 2 వెహికల్స్ పెట్టింటి, ఇన్నోవా ఒకటి, ఇటియోస్ ఒకటి. దాంట్లో వచ్చేసి నాకు 55,000 రూపాయలు చెల్లించినాడు. 3 నెలలకు పైగా అయిపోయింది బండ్లు పెట్టి.
దాంట్లో నాకు 1,80,000 రూపాయల వరకు ఇంకా రాబడుతుంది. అందులో బండ్లు కూడా ఇన్నోవా వచ్చేసి డ్యామేజ్ ఏం లేదు, ఇటీవస్కి వచ్చేసి డ్యామేజ్ ఉంది. దాదాపు అది ఒక 20,000 వరకు ఖర్చు వస్తుంది. ఇది ఏమైందంటే మొత్తం అంతా అప్స్కామ్ అయిందనేసి తెలిసింది. మళ్ళీ ఆయన పోయి అడిగితే పరారీలో ఉన్నారు. 2 నెలలుగా కారు చూపించలేదు, బాడిగి ఇవ్వలేదు. మేము తీరా అన్ని ఆరాధిస్తే ఇట్లా కుదురు పెట్టారు అది ఇది అని తెలిసింది. ఆ తర్వాత మేము చాలా ఇబ్బందులు పడి ఇదేదో సేగట్టు ప్రాజెక్ట్ కార్లన్నీ రికవరీ చేస్తారు. ఇంకా అతనైతే మాకు బాడిగి లేదు. 2 నెలలుగా మా కార్ని అంతా డ్యామేజ్ చేశారు, ఇష్టసరం అంతా గబ్బలేసి పెట్టేశారు. మాకు చాలా నష్టపరమైంది. మేము ఏదో బంగారు అది పెట్టుకునేది పిల్లల చదువుల కోసం అని అది ఇది అని మేము ఇది చేసుకున్నాం. కాకపోతే ఇలా చేస్తారని మాకు తెలియదు. ఇంత మోసం చేసి ఇది చేస్తారు. హరి అని రవి అని ఇంకొక 2 ఉన్నారు. కారు పెట్టాను. నాతో పాటుగా మా బావ మా బ్రదరు ముగ్గురు కలిసి కారు పెట్టాము. మనకు ఆ హరి అనే వ్యక్తి కారు పెట్టుకునే వ్యక్తి అబ్స్కాండ్ అయినాడని తెలిసిన తక్షణము మనం సీఏ గారిని అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయిన తర్వాత సీఏ గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని మాకు మడకసిరలో దాదాపుగా అంటే ఒక 8 నుంచి 9 కార్లు రికవర్ చేయడం జరిగింది. ఇంకా మా ఫ్రెండ్స్ ఒక 2 కార్లు ఉన్నాయి, వాళ్ళలో ఇంకా ఒక కారు అప్స్కాండ్లో ఉంది. దానికోసం ఇంకా వెతుకుతున్నారు. మేము నెల నుంచి దాదాపు 40 నుంచి 45,000 నష్టపోయాము. మా కజిన్వి మాదంతా కలిపితే 1,00,000 రూపాయలు నష్టపోయినాము. మేము అమౌంట్ లాస్ అయినట్టే కంప్లీట్గా. మనకు యాక్చువల్గా అయితే ఆయన 6 months అగ్రిమెంట్ ఇచ్చాడు. ఆ 6 months అగ్రిమెంట్ కూడా ఇచ్చిన నెల లోపలే ఆయన అప్స్కాండ్ అయిపోయి మనకి ఇది వెళ్ళిపోయాడు. పుట్టపర్తి, పెనుకొండ, గోరంట్ల, హిందూపురం ప్రాంతాల్లో ఎక్కువ మంది బాధితులు ఉన్నారు. వీరందరి ఫిర్యాదుతో నిందితులను పట్టుకుని విచారించి తనఖా పెట్టిన 20 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 20 కార్లు తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హరిప్రసాద్ ఒక నెల బాడీ ఇచ్చి తర్వాత కార్లు కానీ బాడుగు కానీ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా మోసం చేసి ఆ కార్ల గురించి అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని, బాడు గురించి అడిగి బెదిరిస్తున్నాడని చెప్పి ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు మేరకు పెనుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తు మోసం చేసిన కార్లు తీసుకున్న దొంగల ముఠాతో పాటు ఎలాంటి పత్రాలు, అసలు యజమానులు లేకుండా కార్లు తనఖా పెట్టుకుని డబ్బులిచ్చిన వడ్డీ వ్యాపారులపైన పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. ఇలాంటి మోసగాళ్లను నమ్మి వాహనాలు అప్పగించొద్దని, మీరే నేరుగా కార్పొరేట్ సంస్థల్లో కార్లు అద్దెకు పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా ప్రజలకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు కీలక సంస్కరణలు అమలు చేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. క్యూర్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో 13 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. స్థానిక మైనార్టీలు కార్యాలయ స్థలంలో కొంత భాగాన్ని ఈద్గా కోసం కేటాయించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ భూమిని ఎన్నో ఏళ్లుగా మైనార్టీ సోదరులు పరిరక్షిస్తున్నారని పేర్కొంటూ మంత్రి పొంగులేటికి వినతిపత్రం అందజేశారు. ఆనాటి భూముల ఇబ్బందులున్న ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతను తీసుకొచ్చి ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ని భూభారతని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చే విధంగా అనేక కొత్త మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి భూముల్లో కానీ రిజిస్ట్రేషన్ లో కానీ భవిష్యత్తులో ఇబ్బందులన్నీ తొలగిపోయే విధంగా అనేక కొత్త సంస్కరణలు తీసుకురావడం జరిగింది. పేదవాళ్లు కానీ ధనికులు కానీ చంటి పిల్లలతో రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వస్తే చెట్ల దగ్గర పుట్టల దగ్గర నిలబడి వారు ఉండటానికి చోటు లేక ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల ద్వారా ప్రైవేట్ సెక్టార్ లో ఆఫీసులు ఎలా ఉంటాయో వాటిని తలతన్నే విధంగా అద్భుతంగా అన్ని వసతులతో సౌకర్యాలన్నీ కల్పిస్తూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఈనాడు డెవలప్మెంట్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఆఫీసు సుమారు 2 ఎకరాల ప్రాంగణంలో నిర్మించి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని వసతులతో ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని నిర్మించడం జరుగుతుంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కారును ఢీకొట్టి దాన్ని 1/2 కిలోమీటర్ దూరం అలాగే ఈడ్చుకుపోయాడు. ఈ ఘటనలో కారులో ఉన్న తండ్రి కూతుళ్లు గాయపడ్డారు. వంతెన దాటుతున్న కారును వెనక నుంచి ట్రక్ ఢీకొట్టింది. వెంటనే ట్రక్కును ఆపి సహాయం చేయాల్సింది పోయి ఆ డ్రైవర్ మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కారును అలాగే 600 మీటర్ల దూరం ఈడ్చుకుపోయాడు. ఈ క్రమంలో కారులో మంటలు వ్యాపించాయి. లోపలున్న తండ్రి కూతుళ్లు భయంతో వణికిపోయారు.
తోటి వాహనదారులు హెచ్చరిస్తున్నా ట్రక్కు డ్రైవర్ పట్టించుకోలేదు. అదృష్టవశాత్తు ఆ కారు పక్కకు జరిగిపోవడంతో తండ్రి కుమార్తెలు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు తీసిన వీడియోల ఆధారంగా ట్రక్కు డ్రైవర్ను అరెస్టు చేసిన పోలీసులు ఆ వాహనాన్ని జప్తు చేశారు. భారతదేశం తన సైన్యాన్ని మరింత శక్తివంతంగా ఆధునీకరిస్తోందని అమెరికా తెలిపింది. అత్యున్నత స్థాయి సైనిక కార్యకలాపాలను కొనసాగించేందుకు అవసరమైన భారీ పారిశ్రామిక లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటోందని పేర్కొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సమతుల్యతను భారత్ కాపాడుతోందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. సింగపూర్లో షాంగ్రీలా సదస్సుకు హాజరైన హెగ్సెత్ ఉమ్మడిగా సామర్థ్యాలను పెనుగుపరిచేందుకు రక్షణ రంగంలో భారత్తో కలిసి అమెరికా సహోత్పత్తిని చేపడుతుందని చెప్పారు. ప్రపంచాన్ని ఇండో పసిఫిక్ రీజియన్ ప్రభావితం చేయగలదని, ఆ ప్రాంత భద్రతలో అమెరికా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అక్కడి దేశాలు రక్షణ రంగంలో పెట్టుబడులను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని హెగ్సెత్ సూచించారు. ట్రంప్ హయాంలో అమెరికా చైనా సంబంధాలు మెరుగయ్యాయని, అయితే ఎవరు కూడా అక్కడ ఆధిపత్యం చెలాయించలేరని స్పష్టం చేశారు. ఇరాన్తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్లోని సిచ్యువేషన్ రూమ్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసింది. అమెరికాకు మేలు చేసే నిబంధనలకు లోబడి ఉండే ఒప్పందాన్ని మాత్రమే ట్రంప్ ఖరారు చేస్తారని సమావేశం అనంతరం వైట్ హౌస్ అధికారులు వివరణ ఇచ్చారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదనేదే ట్రంప్ నిర్ణయమన్నారు. అటు ట్రంప్ ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఇరాన్ అణుబాంబును కలిగి ఉండటానికి అంగీకరించబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. హర్ముజ్ జలసంధిని పునరుద్ధరించాలని, అక్కడున్న మైన్స్ అన్నిటినీ నాశనం చేయాలని పేర్కొన్నారు. గురువారం ఇరు దేశాల అధికారులు అవగాహన ఒప్పందం కార్యాచరణకు అంగీకారం తెలిపారు. దీని ప్రకారం కాల్పుల విరమణను 60 రోజుల పాటు పొడిగించి ఇరాన్ అణు కార్యక్రమం భవిష్యత్తుపై చర్చలు ప్రారంభించాల్సి ఉంది. అయితే ట్రంప్ ఇప్పుడు ఈ కార్యాచరణ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. ఇరాన్ ఆంక్షలతో హర్ముజ్ జలసంధి మూతపడ్డ వేళ భారతీయ నౌకలు మాత్రం ఎలా సురక్షితంగా బయటకు వస్తున్నాయన్న కీలక వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం పక్కా అంతర్గత సమన్వయ వ్యవస్థ పనిచేస్తోందని కేంద్ర నౌకాయాన శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ వెల్లడించారు. కేవలం ఒక మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా విదేశాంగ శాఖ, పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ, ఎరువుల శాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. చిక్కుకుపోయిన నౌకల్లో దేనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనిని ముందు సురక్షిత ప్రాంతానికి తరలించాలనే దానిపై ఈ 3 శాఖలు అంతర్గతంగా సమీక్షించుకుని పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నాయన్నారు. అయితే భారత నౌకలు హర్ముజ్ను దాటేందుకు ఇరాన్తో ఎలాంటి దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నారు, నౌకల కదలికల సమయాలను ఎలా నిర్ణయిస్తున్నారనే విషయాలను ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వివరాలను వెల్లడించలేమని అధికారులు స్పష్టం చేశారు. శత్రు దేశాలు లేదా ఉగ్రవాద శక్తులు ఈ సమాచారాన్ని వాడుకునే ప్రమాదం ఉందని వివరించారు. ప్రస్తుతం ఈ హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఒక ఎల్పీజీ, 5 చమురు ట్యాంకర్లతో సహా మొత్తం 13 భారతీయ పతాక నౌకలు ఉన్నాయి. 4300 ఏళ్ల నాటి సింధులోయ నాగరికతకు చెందిన పశుపతి ముద్రిక అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. నిరంతరాయంగా సాగుతున్న భారతదేశ సాంస్కృతిక వైభవానికి ఈ ముద్రిక సజీవ సాక్ష్యమని, దీనిపై ఉన్నది పశుపతిగా కొలిచిన శివుడిదే అని భారత్ ప్రకటించింది. అయితే అది శివుడు కాదని పేర్కొంటూ అమెరికన్ చరిత్రకారిణి ఆద్రీ ట్రుష్కే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అది శివుడు కాదని, యురేషియా సంస్కృతికి చెందిన దేవుడు అంటూ ఆమె కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఈ ముద్రిక ప్రాచీన ఇరాన్ ప్రాంతానికి చెందిన ప్రోటో ఎలమైట్ కళాఖండాల పోలికలతో ఉందని వాదించారు. ట్రుష్కే వాదనను భారతీయ నిపుణులు తిప్పికొట్టారు. ఈ ముద్రికపై ఉన్న ఏనుగు, నీటి గేదె, ఖడ్గమృగం వంటివి ప్రాచీన ఇరాన్లో అస్సలు లేవని, కేవలం భారత్లోనే కనిపించాయని గుర్తు చేశారు. అక్కడ మనిషి యోగ భంగిమలో ఉన్నాడని, మరి యోగా కూడా ఇరాన్దే అంటారా అని ప్రశ్నిస్తున్నారు.